నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే అండి. నమస్తే. సో ఏదైతే చూసుకుంటే రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల లోతులో పాటడం పక్కన పెడితే 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడతారు కాంగ్రెస్ పార్టీని 100 అడుగుల లోపు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏమంటారు? మీరు దివాలా తీపించినటువంటి ఆర్థిక పరిస్థితిలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటటువంటి దాంట్లో మేము కట్టబద్ధమై ఉన్నాం. సో మేము మా చిత్తశుద్ధి మాకు తెలుసు, మేము ప్రజలకు ఎట్లా పని చేయాలి, మాటిస్తే ఎట్లా పని చేసుకోవాలి. ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటి వాతావరణంలో కూడా ప్రజల కోసం పాటుపడతాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మిరు, మేమైతేనే చేస్తారు, మీరు పనికి మాలిన వాళ్ళు కాబట్టే 10 సంవత్సరాల పరిపాలన మీరు చూసిరు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. సో మేము ఎట్లా చేయాలనేటటువంటిది మా చిత్తశుద్ధి ప్రజలకు బాగా తెలుసు. కానీ ఇంకోటి చూసుకుంటే అన్న, కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు, ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రచారంలో చెప్పినట్టు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన ప్రచారంలో భాగంగా జనవరి నెల నుండి ఎవరు కరెంట్ బిల్లు కట్టొద్దని కూడా చెప్పడం పదే చెప్తున్నారు. సో మరి కరెంట్ బిల్లు విషయంలో ఏం చెప్తారు? ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో 100 రోజులలో మేము ఆ హామీలు నెరవేరుస్తాం, దానికి కృత నిశ్చయంతో మేము ఉన్నామని చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, అదే మాట అంటున్నాం. సో వీలైనంత ఎంత సాధ్యమైతే అంత మేము ఈరోజు మేము చెప్పినటువంటి మాట మీద నిలబడే ప్రయత్నం చేస్తాం ఉంటున్నటువంటి ఆర్థిక వనరుల దృష్ట్యా. కానీ 100 రోజులే కాకంటే ముంగట నెల రోజులైంది, అప్పుడే మీరు కట్టొద్దు కరెంటు బిల్లు అని చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తే ఇన్ని రోజుల నుంచి తెలంగాణ ఆస్తుల్ని మొత్తం, ప్రజల ఆస్తుల్ని మొత్తం, వనరులను మొత్తం కొల్లగొట్టినటువంటి దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు పోయి గల్లాలు పట్టుకొని తిన్నటువంటి సొమ్మును కక్కించాల్సిందిగా కూడా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎటు చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది, కానీ మీ ముందుకి మళ్ళీ బొంకనీకి వస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు ప్రజలు మన అందరం ప్రశ్నించారు, ప్రజాస్వామ్యబద్ధంగా మాకు అధికారాన్ని ఇచ్చారు, అదే ఒక సంకేతంగా కూడా వాళ్ళకి చెప్పినా మరి వీళ్ళకి అర్థమైతలేదు. కాబట్టి ప్రజలు నేరుగా వాళ్ళ దగ్గరికి మీరు తిన్నటువంటి సొమ్ము బిడ్డ ఫస్ట్ కక్కు అని చెప్పి మీరు నేరుగా ప్రశ్నించవలసిందిగా కూడా మేము ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకోటి చూసుకుంటే పదే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోబోతుంది, ఎందుకంటే పులి రాబోతుంది, కేసీఆర్ రాబోతున్నారు, త్వరలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, పదే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో అసలు ఏంటి, నిజంగా కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా? ఇప్పుడు ఫస్ట్ అసలు కాంగ్రెస్ పార్టీ నేతలకు సఖ్యతనే ఉండదని ఎన్నికల కంటే ముంగట అన్నారు, వాళ్ళు ఒక తాటి మీదకే రారు అని అన్నారు. తర్వాత ఎటు గెలిచేది లేదు సచ్చేది లేదు కాబట్టి హామీలు ఇస్తున్నారు అని అన్నారు. గెలిచిన తర్వాత అసలు ఈ పార్టీ నాయకులకు సఖ్యత ఉండదు, ప్రభుత్వం ఏర్పాటే కాదు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైనా వారం రోజులలో కూలిపోతుంది అన్నారు, వారం తర్వాత నెల రోజులలో అయిపోతుంది అన్నారు, నెల తర్వాత 6 నెలలకు అయిపోతుంది అన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల్లో మనం అధికారంలోకి వస్తామంటారు. తర్వాత ఇదే పార్టీ ఆఫీస్లో 20-30 మంది మిగులుతే కేటీఆర్ ఇంకో 30 సంవత్సరాలలోనైనా మన బీఆర్ఎస్ పార్టీని పూర్వవైభవం తెచ్చుకుందామని చెప్పి అంటాడు. అప్పటికి కూడా లేని నెక్స్ట్ ఫేజ్ ఏమవుతుందో తెలుసా, ఆయననే ఆ పార్టీలో ఉన్నాడు. ఇది వాళ్ళ భవితవ్యం, ఇది వాళ్ళ భవిష్యత్తు. మీరు కాంగ్రెస్ పార్టీని 140 సంవత్సరాలు ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు పూటకొక పేరు మార్చుకునే ఇట్లాంటి పార్టీలు అంటే ఏ ఎండకు ఆ గొడుగు మార్చుకుంటా తీసుకున్నది దోపిడీ అంతా అయిపోయింది కాబట్టి తెలంగాణ అనేటటువంటి పేరే నామూషి అని చెప్పి తెలంగాణ ప్రజల వెన్నుపోటు పొడిచినట్టు మీలాంటి దొంగలని ప్రజలు క్షమించకనే ఈరోజు పక్కకు జరిపారు. మీ పార్టీకి మనుగడ లేదనేటటువంటి వాస్తవాన్ని నువ్వు జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళబోసుకుంటున్నావు. ఇది కూడా ప్రజలకు తెలుసు. రానున్నటువంటి కాలం జవాబు చెప్తుంది మీ అందరి పరిస్థితి ఏం కాబోతుందో. బ్యాగులు చదువుకోకుండా బాజాప్తా జర ఈడనే ఉండండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. కొంచెం ఈ మధ్య ఆరోగ్యరీత్యా సమస్యలు అవి వస్తున్నాయని చెప్పి కూడా మేము వింటా ఉన్నాం. ఆ కళ్ళ కింద కూడా నల్లగా అవుతుంది, నిద్ర వస్తలేనట్టుంది. ఆరోగ్యం చూసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం విషయంలో, వ్యక్తిగత విషయంలో మీరు బాగుండాలనే కోరుకుంటాం. కేసీఆర్ గారు కూడా బాగుండాలనే కోరుకున్నాం కాబట్టి స్వయం మా ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శించారు. కానీ మీ లెక్క ఓడిపోగానే కనీసం ప్రజలకు ఒక ధన్యవాదాలు, గెలిచినటువంటి వాళ్ళకు ఒక శుభాకాంక్షలు చెప్పలేనటువంటి ఒక చిన్న గుణం లెక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండదు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటూ కొంచెం ప్రజలకు పనికొచ్చేటటువంటి విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ఇట్లాంటి విమర్శలు మీరు మళ్ళీ చేస్తే మీరు మతిస్థిమితం కోల్పోయారు అనేటటువంటి ఒక వాస్తవం ప్రజల ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి కాస్త చూస్ చేయండి అని మేము కోరుకుంటాం. ఇంకోటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన మీద కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. గతంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు పదే అదాని ప్రధాని ఒకటే అని చెప్పినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారి పేర్లు కలవడాన్ని ఎట్లా అంటే దీని వెనకాల ఏంది అంటే అంత అదాని ప్రధాని డబల్ ఇంజన్ అన్నట్టు రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఇంజన్లా మారబోతున్నాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఏమంటారు దీని మీద? ఇప్పుడు దానికి చాలా సార్లు మేము క్లారిటీ ఇచ్చినాం, అఫీషియల్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పినాం, మా పార్టీ వైఖరి కూడా మేము చెప్పినాం. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళ జోబులలో దోషపెట్టేదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది.
ఈ రోజు కూడా వ్యతిరేకిస్తుంది. అది అదాని అయినా, అది అంబానీ అయినా, ఇంకో క్రోనీ క్యాపిటలిస్ట్ ఎవరైనా. అది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కాదు. సో ఉంటున్నటువంటి ప్రజల వనరులను వాళ్ళకి దోచిపెట్టేటటువంటిది, ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొని పోయి ఇస్తామంటే కుదరదు. ఎందుకు బంగారు గుడ్లు ఇచ్చేటటువంటి బాతుని తీసుకొని పోయి ఇంకొని జోబులో పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? వాళ్ళ తోడ్పాటుతోటి ఇంకొక బంగారు బాతుని తయారు చేసుకునేటటువంటి దానికి మేము స్వాగతిస్తాం. అంటే వాళ్ళ డబ్బులు ప్రభుత్వంలో పెట్టుబడి దానికి మేము స్వాగతిస్తాం. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఆ తేడా తెలియక తిక్కగా మాట్లాడుతుండు కేటీఆర్. దానికి పాపం ఎవరన్నా వాళ్ళ కింద కార్యకర్తలకు అర్థమై ఫోన్లు చేసి చెప్తున్నారు, ఏందో అన్న మా వాళ్ళు మొత్తం కూడా ఏం చేయక ఉత్తగానే చేస్తుంటే మాకు నామూష్ అవుతుంది అని చెప్పి. కాబట్టి కేటీఆర్ గారికి కూడా కాస్త అవగాహనతోటి అవగాహన లేక కాదు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను, తెలిసి మాట్లాడుతున్నాను. అన్న ఇంకోటి ఏదైతే చూసుకుంటే దగ్గరలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల కోడ్ పడకముందే 6 గ్యారెంటీలు అమలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ, లేదా చేయదా? ఎందుకు అంటే కాలయాపన చేస్తుందని చెప్పేసి కూడా ఒక మాట చెప్పడం జరుగుతుంది. సో ఏమంటారు దీని మీద? ఇప్పుడు 100 రోజులు అనేటటువంటిది మేము చెప్పినటువంటిది, సాధ్యాసాధ్యాలు అనేటటువంటిది కళ్ళ ముంగట కనిపిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ మీ లెక్క గడిలలో గేట్లు పెట్టుకొని తాళాలు వేసుకొని ఎవరిని రానియకుండా పాలన చేస్తలేదు. ప్రజా పరిపాలన చేస్తుంది, ప్రజల మధ్యలోనే పరిపాలన చేస్తుంది. మా నాయకులు ప్రజల మధ్యలో ఉండి పాలన చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా పాలన చేస్తారు. నిజం చెప్పాలంటే మొత్తం పారదర్శకంగా ఉంటున్నటువంటి పరిపాలన, ప్రజలు ఎవరు కూడా దీని గురించి మా మీద నమ్మకం ఉంది. వాళ్ళకంటే వీళ్ళు ఫార్ బెటర్ ఉన్నారు. రాగానే కూడా ఇప్పుడు ఉచిత రవాణా అయినా, తర్వాత ఆరోగ్యశ్రీ అయినా, తర్వాత టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్ యొక్క రాజీనామాలైనా, గవర్నర్ గారిని ఫాలోఅప్ చేసే విధానమైనా, ఆఖరికి ఐటీఐకి సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణకి సంబంధించినటువంటి చిత్తశుద్ధి అయినా, లేకపోతే బెల్ట్ షాపుల మీద వాతలు పెట్టుడైనా, లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుడైనా, లేకపోతే మేడిగడ్డ అవినీతిని వెలికి తీసుడైనా, లేకపోతే అవినీతి చేసినటువంటి అరాచక పరిపాలన చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి దాకా అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు. మేమేం దాచుకొని చేస్తున్నామా? మనం అన్ని బాధ్యతనే చేస్తున్నాం కదా. అసొంటప్పుడు ప్రజలు మొత్తం చూసుకుంటా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని కుటుంబ సభ్యులక, మేము ప్రజల్ని కుటుంబ సభ్యులక అనుకుంటున్నాం. మీ బతుకులకు ఏ రోజు కూడా ప్రజల్ని మా అనేటటువంటి సంగతి లేకుండే 10 ఏళ్ళలో. కాబట్టి మేము నేను అనేటటువంటి అహంకారం ఉండే కాబట్టి దోసుకదిన్నారు. మేము అనేటటువంటిది వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం మనది ఏదైతే మోసపోయినామో, ఈరోజు ఒక అధికారిని పట్టుకుంటే ఎన్ని వందల కోట్లు 1000 కోట్లు అవి ఒకడు గా స్థాయి అధికారికి అంతగానం తింటే పందికొక్కులు ఈ కొడుకులు. ఉన్నత స్థాయిలో ఉంటున్నటువంటి మీరెంత తిని ఉండాలి? ఇప్పుడు తిన్నటువంటి రూపాయి మర్యాదగా ప్రభుత్వంలో ఉండి విచారణ అంటున్నప్పుడు లెక్కలు చెప్పండి. లెక్కలు చెప్పకుండా లెక్క చేయకుండా ఉంటే లెక్క కక్కిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తారు. ఇంకోటి కేటీఆర్ గారు కూడా నిన్న రీసెంట్గా కూడా విమర్శలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఒక ఏక్నాథ్ షిండేలా మారబోతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏమంటారు దీని మీద కేటీఆర్ గారు? ఇప్పుడు ఏక్నాథ్ షిండే అని అంటే అధికారం కోసము పక్కదారులు బట్టి కేంద్రం సహకారాలు తీసుకొని ముఖ్యమంత్రి పీఠం మీదకి పోయేటోని పేరు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అని ఉంది. కానీ 4 కోట్ల మంది ప్రజలు గుండెలలో గుళ్ళు కట్టుకొని మెజారిటీ ఇచ్చి ఎర్రతివాచి వేసి మరి అయ్యా నువ్వు పట్టం ఎక్కువ మమ్మల్ని పరిపాలించు అని చెప్పి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి వాళ్ళకి దానికి కంపారిజన్ ఏమైనా ఉంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కుటుంబం యొక్క అవినీతి అరాచకాలని చీల్చి చెండాడేటటువంటి నాయకుడు. ఇవన్నీ జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పేలవమైనటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో అవన్నింటి ప్రజలు గమనిస్తారు. ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఉంటున్నటువంటి నేతని పక్క రాష్ట్రంలో మరి దొడ్డిదారుల్లో వస్తున్నటువంటి వాళ్ళతో కంపారిజన్ చేస్తే అది తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని మీరు కించపరిచి మాట్లాడుతున్నట్టుగా అవుతుంది. ఓకే అన్న, ధన్యవాదాలు.